దేవుని కృపావాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. రూతు 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. కొంత చదువుకుందాం. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నువ్వు ఎక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పని చేసితివి, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడునుగాక. ఇక్కడ నయోమి రుతుతో మాట్లాడుతుంది. ఏమంటుందంటే, నువ్వు ఎక్కడ పరిగ ఏరుకుంటివి, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు ఎవరు, ఆయన దీవింపబడునుగాక అంటుంది. ఎంత మంచి మాట అండి. రూతమ్మ మీద లక్ష్యం ఉంచాడు ఒక వ్యక్తి, ఆయన పేరే బోయాజు. ఆయన ఏం చేశాడంటే, పొలంలో పర్యటకోవడానికి అవకాశం ఇచ్చాడు. అంతేకాకుండా పనివారిని అందరినీ కూడా ఆయమ్మను ప్రేమించమని చెప్పాడు. అంతేకాకుండా ఆయమ్మకి అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుడే బోయాజు ద్వారా మంచి పేరాపన కలగజేశాడు. ఆయమ్మనందు లక్ష్యం ఉంచాడు. లక్ష్యం ఉంచితేనే ఏదన్నా పని జరుగుతుందండి. లక్ష్యం ఉంచకపోతే ఏది జరగదు. ఓ మనిషికి చేయాలని చెప్పేసి నీలో ప్రేమ కలగాల, నీలో ఆ లక్ష్యము కలిగి ఉండాల, ఆ మనసు కలిగి ఉండాల, ఆ హృదయంలో పేరాపన కలిగి ఉండాల. మనసు ఉంటే మార్గం ఉంటుంది, మార్గం ఉంటే మనసు ఉంటుంది. బోయాజుకి ఆ మనసు ఉంది. అందుకనే నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడునుగాక అంటుంది నయోమి. రూతు మీద లక్ష్యం ఉంచాడు బోయాజు. అందుకనే ఆ కుటుంబంలో ఏది కొదవ లేకుండా సమృద్ధిగా ధాన్యాన్ని సమకూర్చుకుంటున్నారు, సమృద్ధిగా ఆహారము తింటూ ఉన్నారు అత్త కోడళ్ళు. లక్ష్యం ఉంచాడు. ఒకటి. అక్కడ కింద మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆయన పేరేమడుగుతుంది, ఎవరు ఆయన పేరేమి అని చెప్పగా ఎమ్మడే తన అత్తతో చెబుతుంది, ఎవని వద్ద నేడు పని చేసివో అతని పేరు బోయాజు అనెను. అతను ఎవడో కాదు, బోయాజు. బోయాజే నా యందు లక్ష్యం ఉంచాడని చెప్పగా అత్త సంతోషిస్తూ ఉంది. ఆ మాటను బట్టి రూతు కూడా సంతోషిస్తూ ఉంది. ఎవరన్నా నీ దగ్గరికి వచ్చినప్పుడు, పరదేశి కానీ, పేదవాళ్ళు కానీ, ఆహారం లేని వాళ్ళు కానీ నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మీద నీ మనసు ఉంచి, నీ ప్రేమ ఉంచి, వాళ్ళ మీద కనికరము చూపించినట్టయితే వాళ్ళు నీ ద్వారా సమృద్ధిగా ఆహారం భోంచేసినట్టయితే వాళ్ళు నిన్ను బట్టి దీవిస్తారు, నిన్ను బట్టి వాళ్ళు సంతోషిస్తారు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యము ఇన్న బిడ్డలందరూ దీవించండి, వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.